ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విజన్ డాక్యుమెంట్ అంటూ కొన్ని గణాంకాలను దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని గణాంకాలను బయటపెట్టారు. ఈ గణాంకాలను బయటపెడుతున్న క్రమంలో ఆయన ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వ విజయాలను కూడా బయటపెట్టినట్లయింది. ఏంటి గత ప్రభుత్వ విజయాలు చంద్రబాబు నాయుడు గారు బయటపెట్టినవంటే, కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం 2014 నుంచి 2019 వరకు పారిశ్రామిక వృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11.9 ఉంటే, జగన్మోహన్ రెడ్డి పాలనలో 2019 నుంచి 2024 వరకు 12.9% ఉంది. అంటే 1% పారిశ్రామిక వృద్ధి పెరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు బయటపెట్టినట్టుగా అర్థం చేసుకోవాలి. దాంతోపాటు తలసరి ఆదాయం కూడా 2018-19లో తలసరి ఆదాయం, ఆ పర్టికులర్ ఇయర్ లో తలసరి ఆదాయం చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి ఆంధ్రప్రదేశ్ లో పౌరుల యొక్క తలసరి ఆదాయం 1,54,031 రూపాయలుంటే, 2023-24లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ పౌరులకు సంబంధించిన తలసరి ఆదాయం జగన్మోహన్ రెడ్డి సర్కారు దిగిపోయే నాటికి 2,42,479 రూపాయలు. ఆల్మోస్ట్ 80,000 రూపాయలకు పైగా ఆదాయం పెరిగింది. తలసరి ఆదాయం 2 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి టెన్యూర్. దేశ జీడీపీలో ఏపీ జీఎస్డీపీ వాటా 2014 నుంచి 19 మధ్య 4.47% ఉంటే, 2019-2024 మధ్య 4.83% ఉంది. సో ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో కంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో జీఎస్డీపీ పెరిగింది అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్క, చంద్రబాబు నాయుడు గారు కూడా బయటపెట్టిన లెక్క. సో అలాగే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం సంగతి చూస్తే, రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం, పెరిగిన ఆదాయం, ఉన్న ఆదాయం ఆల్రెడీ రాష్ట్రానికి సంబంధించిన కొంత ఇన్కమ్ ఉంది, ఆదాయం ఉంది. దాంతోపాటు పర్టికులర్ వీళ్ళ పీరియడ్ లో పెరిగిన ఆదాయం ఎంత అని 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల కాలంలో పెరిగిన ఆదాయం రాష్ట్రానికి సంబంధించి 60,128 కోట్లయితే, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి సర్కారులో పెరిగిన రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం 88,848 కోట్లు. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తున్న గణాంకాలు, కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలు.